ఎందుకంత అపరాధ భావన? ఎడతెక్కక ప్రార్థన చేయుడి. 1 తెస్సలోనిక 5:17. అనేక మందికి అపరాధ భావనను కలిగించే ఈ ప్రార్థన సంగతి ఏంటి? గొప్పవారును మంచివారునైన స్త్రీ పురుషులు, దైవజనులుగా మనం భావించే ప్రజలు తమ ప్రార్థనా జీవితం గురించి అపరాధ భావనతో విలపించారు. జర్మన్ సంఘ కాపరైన డీట్రిచ్ బోన్హాఫర్ 2వ ప్రపంచ యుద్ధం ముగింపునందు నాజీల చేతిలో మరణశిక్ష అనుభవించాడు. ఆయన ఒకసారి తన ప్రార్థనా జీవితం తనకు సిగ్గుగా అనిపించిందని చెప్పాడు. మార్టిన్ లూథర్ కూడా తాను గంటల కొలది ప్రార్థనలు గడిపినా ప్రార్థించే సామర్థ్యం విషయంలో అసంతృప్తిగా ఉందని ఒప్పుకున్నాడు. నా గ్రంథాలయంలో ప్రపంచం మీద, సంఘం మీద దైవ సంబంధమైన ప్రభావం చూపిన వారు రాసిన గ్రంథాలు లెక్కలేనని ఉన్నాయి. అయినప్పటికీ ఈ భక్తులు ప్రార్థనలో శ్రమించి, ఉపదేశించి, బోధించి కూడా చాలామంది తమ లోపాల గురించి ఎరుక కలిగి ఉన్నారు. కొందరు తాము తగినంతగా ప్రార్థన చేయలేదని, లేదా వారి ప్రార్థనలు చాలినంత శక్తి కలిగి లేవని అపరాధ భావనను గురించి ఒప్పుకున్నారు. కనుక గుర్తించదగిన క్రైస్తవుల జీవిత చరిత్రలు ఒక రకమైన మనోభావాలను కలిగి ఉన్నాయి. కొందరు తమ మోకాల మీద గంటల కొలది సమయం గడిపినట్లు నేను చదివాను. దేవునికి సమీపంగా రావాలనుకుంటే నేను దీనిని తప్పక చేయాలని తెలుసుకున్నాను. ప్రార్థనాభ్యాసం విషయంలో యుగాలన్నిట ఒక తరం మరొక తరాన్ని అనుకరించాలనుకోవడం ఒక విధానం ఉంటుంది. ఏదేమైనా వివరంగా ధ్యానించిన నేను ఒక సలహా ఇస్తాను. నీవు నీ సొంత ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకునే కొలది ఇతరులు అవలంబించిన ఏ విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావన్న భావనను నువ్వేమాత్రమూ పొందవు. అయితే బదులుగా నీకు సరైనదని అనిపించిన దాన్ని ఏర్పరచుకో. మనం ఇతరుల నుండి నేర్చుకున్నప్పటికీ వారి అనుభవాలు మనల్ని అధిగమించినట్లుగా వాటిని అనుమతించరాదు. ఈ దినం మన ముందున్న వాక్య భాగంలో విడువక ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎంత అనే దానిని మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి. నా తండ్రి, నా దేవా, గత పరిశుద్ధుల నుండి నేను నేర్చుకున్న దానికి కృతజ్ఞుడను. అయితే ఇతరుల వలె కాక నా సొంత శైలిలో ప్రార్థనా విధానాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు నాకు సహాయపడుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.